హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు భారత్ రసాయన్ లిమిటెడ్ మేనేజ్మెంట్ అనాలిసిస్, షేర్ హోల్డింగ్ అనాలిసిస్, అలాగే వాల్యూ అనాలిసిస్ చేయబోతున్నాను. ఇది భారత్ రసాయన్ లిమిటెడ్ వీడియో సిరీస్లో 4వ భాగం. ఇంతకుముందు 3 పార్ట్స్ చేసినాను. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడలేదంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత చూడండి. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందర బాగా అనలైజ్ చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. అలాగే నాకు ఇంకొక ఛానల్ ఉంది, ఇది టెక్నికల్ ఛానల్ అనమాట. ఛానల్ నేమ్ శూన్య టెక్నాలజీస్. ఇక్కడ మీకు C#, VB.NET, C++, సి, పైథాన్ అండ్ జావా వీడియోస్ ఉంటాయి. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేస్తుంటే ఈ వీడియోస్ చూడండి, మీకు ఇంటర్వ్యూస్లో చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము షేర్ హోల్డింగ్ అనాలిసిస్ చేస్తాము. షేర్ హోల్డింగ్ అనాలిసిస్ చేయాలంటే నేను BSE వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ bseindia.com. దాంట్లో ఇక్కడ భారత్ రసాయన్ లిమిటెడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ డేటా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెనూ ఉంటుంది. ఈ మెనూలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే మీకు ఏ కంపెనీ అయినా దాని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ప్రతి ఒక్కటి అంటే కరెంట్ క్వార్టర్ నుండి ప్రీవియస్ క్వార్టర్స్ అలా చాలా సంవత్సరాలు ఉంటుంది అనమాట. అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినామంటే మనకు భారత్ రసాయన్ లిమిటెడ్ లాస్ట్ అప్డేటెడ్ డేటా ఎప్పుడు ఉందంటే డిసెంబర్ 2015, అంటే కరెంట్ డీటెయిల్స్ లేదనమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఓకే, ఇప్పుడు నేను చెక్ చేయాలంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇప్పుడు నేను భారత్ గ్రూప్, ఇది భారత్ రసాయన్ లిమిటెడ్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ bharatgroup.co.in అని ఓపెన్ చేసినాను. దీంట్లో ఇక్కడ గ్రూప్ కంపెనీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్వెస్టర్స్ డెస్క్ అని ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినామంటే కిందికి వెళ్తే మనకి ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. అది 2015 నుండి 2021 వరకు ఉందన్నమాట. అది ఇక్కడ ఇయర్లీ ఉందన్నమాట. నార్మల్గా ఈ వెబ్సైట్లో మనకు క్వార్టర్లీ ఉంటుంది. ఎందుకో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదన్నమాట. దానికోసం నేను ఈ వెబ్సైట్లో చెక్ చేస్తున్నాను. ఇక్కడ 2020-21 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చెక్ చేస్తున్నా. ఇది PDF ఫైలు, ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ చేసినామంటే దీంట్లో ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ప్రమోటర్స్కు ప్రమోటర్ గ్రూప్ ఎంత ఉందంటే 74.83 ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ ఉంది, ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ పబ్లిక్ వచ్చి 25.17% ఉందన్నమాట. ఈ పబ్లిక్లో కూడా రిటైల్ ఇన్వెస్టర్స్కు 10.17% ఉంది. కార్పొరేట్స్కు రిమైనింగ్ 15% ఉందన్నమాట. అది కింద చూస్తాము. ఇక్కడ ఓకే, ఇది ప్రమోటర్స్ అనమాట. ఇక్కడ ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. దీంట్లో 65.34 ఉంది. వాళ్ళకి ఎవరికి ఉందంటే ఇక్కడ SN గుప్తా 23%, అలాగే MP గుప్తా 9.95%, SN గుప్తా సన్స్ 8.38%, RP గుప్తా 11.59, వికాస్ గుప్తా 4.57, సవితా గుప్తా 2.74 ఇలా ఉందన్నమాట. వీళ్ళకి ఇండివిజువల్గా టోటల్గా 65.34% ఉంది. తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ బాడీస్ కార్పొరేట్, దీంట్లో ఇక్కడ BRL ఫిన్లీజ్ లిమిటెడ్కు 2.69%, సెంటమ్ ఫైనాన్స్ లిమిటెడ్కు 3.1%, వెల్డన్ ఫిన్క్యాప్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి 3.7%. ఓవరాల్గా ప్రమోటర్స్కు 74.83% ఉందన్నమాట. ఇది బాగుంది. ఓకే, ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ మనం పబ్లిక్ షేర్ హోల్డర్స్ చూస్తాము. దానికోసము నెక్స్ట్ పేజ్ వెళ్తాము. ఓకే, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కు 0.9% అంటే చాలా తక్కువ ఉందన్నమాట. అలాగే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ 0.01, అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కు 0.25. ఓవరాల్గా ఫారిన్ ఇన్వెస్టర్స్కు అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్కు ఉండేది 1.16 అనమాట. చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు అనమాట. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 5,266 కోట్లు ఉందన్నమాట. ప్రమోటర్స్కి వచ్చి 74.83% ఉంది. పబ్లిక్ వచ్చి 10.61% ఉందన్నమాట. కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్కు, DISకు చాలా తక్కువ ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే 5,000 వాల్యూ చేసే కంపెనీలో ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఒకటి ఏమంటే ఇక్కడ ప్రమోటర్స్కు ఎక్కువ ఉందన్నమాట. ఇది ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేదన్నమాట.
అలాగే సో మనకు తెలియని రీజన్స్ వీళ్ళకి ఏమైనా తెలిసి ఉండొచ్చు అనమాట. సో అందువల్ల కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉండొచ్చు అనమాట. అది మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదని అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో అది నోట్ చేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసినాను. సో ఇక్కడ ఎఫ్ఐఐ డిఐ నాట్ ఇన్వెస్టెడ్, ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఇండివిజువల్కి వచ్చి 10.61% ఉంది. తర్వాత ఇక్కడ కూడా రిమైనింగ్ 15%లో కూడా దాంట్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇది అంబా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళకి వచ్చి 3.58%. రితేష్ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దీనికి 4.7% ఉంది. అలాగే శివశంకర్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1.7%. అంటే ఎక్కువ భాగం ప్రమోటర్స్ దగ్గర ఉంది, అలాగే వేరే కంపెనీస్ దగ్గర ఉందన్నమాట. పబ్లిక్లో చాలా తక్కువ ఉందన్నమాట, ఓన్లీ 10.7%. అంటే ఈ కంపెనీ ఫ్లోటింగ్ అనేది మార్కెట్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందువల్ల డిఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. సో ఇలాగా మనము ఒక దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేసుకుంటూ మనం లింక్స్ కలుపుకోవాలన్నమాట. లింక్స్ కలుపుకుంటే అప్పుడే మనకు కంప్లీట్ స్టోరీ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసినామంటే, సో ప్రమోటర్స్కి అనేది 75% ఉంది, అలాగే కార్పొరేట్స్కి వచ్చి 10.75%. సో వీళ్ళిద్దరికీ కలిపి ఇక్కడ 86% ఉందన్నమాట. సో రిమైనింగ్ పబ్లిక్ వచ్చి 10.6% అనమాట. ఇక్కడ ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. ఇంకో పాయింట్ ఏమంటే, ఇక్కడ మనకు బిఎస్సి వెబ్సైట్లో షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ లేవన్నమాట. సో అదే ఒక నెగిటివ్ పాయింట్. షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ ఆర్ నాట్ అప్డేటెడ్ ఇన్ బిఎస్సి వెబ్సైట్, ఇది నెగిటివ్ అనమాట. ఓకే, సో ఇంతవరకు మనం షేర్ హోల్డింగ్ అనాలిసిస్ చేసినాము. ఇప్పుడు మేనేజ్మెంట్ అనాలిసిస్ చేస్తాం. సో మేనేజ్మెంట్ అనాలిసిస్ చేయడం అంటే, సో మనము మేనేజ్మెంట్ శాలరీస్ చేయాలా. ఒకటి వచ్చి శాలరీస్, ఇంకోటి వచ్చి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో ఈ రెండు చెక్ చేస్తే అప్పుడు మేనేజ్మెంట్ అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట, దీన్ని బేస్ చేసుకొని. సో ఇవి మనము యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేస్తాము. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నార్మల్గా ప్రతి కంపెనీ సో ఎవ్రీ 3 monthsకు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేస్తారు, అలాగే కాన్ఫరెన్స్ కాల్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. కానీ భారత్ రసాయన్ లిమిటెడ్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేయట్లేదు, అలాగే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ కూడా రిలీజ్ చేయట్లేదు అనమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అండ్ కాన్ఫరెన్స్ కాల్స్ ఆర్ నాట్ కండక్టింగ్. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట, ఈ రెండు. ఇప్పుడు మేనేజ్మెంట్ అనాలిసిస్ చేస్తాము. ఫస్ట్ శాలరీస్ చెక్ చేస్తాము, అంటే మేనేజ్మెంట్ శాలరీస్ ఎంత తీసుకుంటారు అనేది మనం అనలైజ్ చేస్తాము. సో ఆల్రెడీ ఇంతకుముందు చెక్ చేసినాము. సో ఇక్కడ registrar.in వెబ్సైట్లో యాన్యువల్ రిజల్ట్స్లో సో టోటల్ ఎక్స్పెండిచర్ చెక్ చేసినామంటే ఇక్కడ ఎంప్లాయీ కాస్ట్ ఉందన్నమాట. ఎంప్లాయీ కాస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్. ఓకే, సో 2011లో ఎంప్లాయీ కాస్ట్ అనేది 7.4%, 5% ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎంప్లాయీ కాస్ట్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. సో ఇది ఎంప్లాయీ కాస్ట్ అనేది ఎంప్లాయీ సాలరీస్ తగ్గించినారా లేదంటే మేనేజ్మెంట్ సాలరీస్ తగ్గించినారా అనేది మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనము యాన్యువల్ రిపోర్ట్ చెక్ చేస్తాము. అలాగే యాన్యువల్ రిపోర్ట్స్ ఎక్కడ దొరుకుతాయంటే బిఎస్సి వెబ్సైట్లో మనకి ఇక్కడ ఫైనాన్షియల్స్లో సో ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. ఈ యాన్యువల్ రిపోర్ట్స్ చెక్ చేసినామంటే ఇక్కడ కూడా మనకు యాన్యువల్ రిపోర్ట్స్ మొత్తం 10 years అవైలబిలిటీ లేదనమాట. సో మనకి ఏవి అవైలబిలిటీ ఉన్నాయంటే 2011, 12, 13 ఉన్నాయి, తర్వాత 14 లేదు, అలాగే 15 ఉందన్నమాట. నెక్స్ట్ 16, 17, 18, 19 ఈ 4 years లేదనమాట, మళ్ళీ 20 ఉందన్నమాట. ఓకే, ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. సో మనకు ఇక్కడ మిస్ అయినవి మనం ఎక్కడ దొరుకుతాయంటే కంపెనీ వెబ్సైట్లో దొరుకుతాయి. సో దానికోసం ఇక్కడ ఇన్వెస్టర్ డెస్క్లో మనకి ఇక్కడ యాన్యువల్ రిపోర్ట్స్ సెక్షన్ ఉందన్నమాట. ఈ సెక్షన్లో మనకు 2015, 16, 17, 18, 19, 20 అంటే ఇక్కడ మిస్ అయిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏదైనా కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి కావాల్సిన డేటా దొరకపోవచ్చు అనమాట. సో అప్పుడు మనం ఏదో లింక్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన డేటాను మనం గ్యాదర్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 2016, 17, 18, 19 ఈ యాన్యువల్ రిపోర్ట్స్ ఓపెన్ చేసినాను. సో ఇక్కడ ఉన్నాయి.
ఇది వచ్చి 2016-17 అంటే 17 ఫైనాన్షియల్ ఇయర్, ఇది 18 ఫైనాన్షియల్ ఇయర్, ఇది 19 ఫైనాన్షియల్ ఇయర్, ఇది 20 ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఫస్ట్ 17 ఫైనాన్షియల్ ఇయర్లో సో వీళ్ళు శాలరీస్ ఎలా తీసుకుంటారో చెక్ చేస్తాం. సో ఇక్కడ ఓకే, ఎస్ఎన్ గుప్తా ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అనమాట. అలాగే ఎంపీ గుప్తా ఈయన వచ్చి డైరెక్టరు. అలాగే ఆర్పి గుప్తా ఈయన డైరెక్టర్ అనమాట. ఓకే, వీళ్ళు శాలరీస్ ఎలా చెక్ చేస్తాం. సో ఇక్కడ చెక్ చేసినామంటే ఎస్ఎన్ గుప్తా 2017లో 33 lakhs శాలరీ తీసుకున్నాను అనమాట. అలాగే ఎంపీ గుప్తా శాలరీ తీసుకుని 2.25 crores తీసుకున్నాను అనమాట. ఇక్కడ ల్యాక్స్లో ఉంది, అంటే 225 lakhs అంటే 2.25 crores అనమాట. అలాగే ఆర్పి గుప్తా 6.4 crores తీసుకున్నాను అనమాట. అలాగే వీరేంద్ర కుమార్ 26 lakhs తీసుకున్నాడు. టోటల్గా వీళ్ళు శాలరీస్ ఎంత తీసుకున్నా అంటే 9.29 crores తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, వీళ్ళ టోటల్ శాలరీస్ వచ్చి 9.29 crores. అలాగే కంపెనీ యాక్ట్ 2013 ప్రకారము సో మ్యాక్సిమం ఎంత శాలరీ తీసుకోవచ్చు అంటే 9.29 crores. సో వీళ్ళు తీసుకోవాల్సిన శాలరీస్ 929.98 lakhs. అలాగే వీళ్ళు తీసుకుంటున్నది కూడా సేమ్ అంతే అనమాట. అంటే మ్యాక్సిమం ఎంత అలో ఉందో సో అంత శాలరీ తీసుకుంటారు అనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. ఓకే, అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఓకే, ఒకవేళ శాలరీస్ అనేది ఇంకా ఎక్కువ లిమిట్ ఉంటే వీళ్ళు ఎక్కువ ఇంకా తీసుకుంటే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట, అది చెప్పలేము. సో ఇక్కడ వీళ్ళు 9.29 crores లిమిట్ ఉంటే అంతే తీసుకుంటారు అనమాట. అంటే మ్యాక్స్ లిమిట్ ఉన్నంత వరకు తీసుకునేస్తున్నారు అనమాట. ఇది నెగిటివ్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, సో 2007-18 యాన్యువల్ రిపోర్ట్ చెక్ చేస్తాము. సో ఇక్కడ పేజ్ నెంబర్ 29. సో ఇక్కడ కూడా శాలరీస్ ఉన్నాయన్నమాట. సో ఈ శాలరీస్లో ఫస్ట్ ఎస్ఎన్ గుప్తా ఈయన ఎండి అనమాట. సో ఈయన శాలరీ 33 lakhs, అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి చేంజ్ కాలేదనమాట ఎస్ఎన్ గుప్తాకు. తర్వాత సో ఎంపీ గుప్తా ఇంతకుముందు ఎంత తీసుకున్నారంటే 2.25 crores, సో ఇప్పుడు 3.37 crores పెరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఆర్పి గుప్తా లాస్ట్ ఇయర్ 6.4 crores తీసుకుంటే సో ఇప్పుడు 9.8 crores. సో ఇక్కడ ఏమంటే వీళ్ళ శాలరీస్ అనేది కమిషన్ తీసుకుంటారు అనమాట. అంటే ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని కమిషన్ తీసుకుంటారు, దానివల్ల ఇక్కడ వీళ్ళ శాలరీస్ పెరుగుతున్నాయి అనమాట. అలాగే అజయ్ గుప్తా 45 lakhs, అజయ్ కుమార్, రాజేంద్ర కుమార్ సో ఈయన వచ్చి 29 lakhs. టోటల్గా వీళ్ళ శాలరీస్ అనేది 14.27 lakhs తీసుకుంటారు అనమాట. సో వీళ్ళకు మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు అంటే 14.27 crores. సో ఇది మ్యాక్సిమం ఎంత లిమిట్ ఉందో మొత్తం అంతా తీసుకుంటారు అనమాట శాలరీస్ రూపంలో. సో ఇదే ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. సో అది నోట్ చేసుకుంటాము. మ్యాక్సిమం శాలరీ లిమిట్ డ్రాయింగ్. ఓకే, ఇది నెగిటివ్ పాయింట్. సో అలాగే 2018-19 చూస్తే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట సీలింగ్ యాక్ట్ ఎంత లెక్కనే. సో 2017-18 చూస్తే 14.27 crores. అలాగే సో 18-19 చూస్తే 17.25 crores అనమాట పెరిగింది. అలాగే ఇక్కడ 19-20 22 crores తీసుకున్నాను అనమాట. ఇది మనం ఎక్సెల్ షీట్లో చెక్ చేస్తాము. సో ఇక్కడ లాస్ట్ 3 years అనమాట. 2018లో టోటల్ శాలరీ తీసుకుంది 14.52 crores తీసుకున్నారు. అలాగే 2019లో సో ప్రమోటర్ శాలరీ 17.55. ఓకే, 2020లో 23 crores అనమాట. సో ఈ శాలరీస్ మనము ప్రాఫిట్స్తో ఎంత పర్సెంటేజ్ ఉందో చెక్ చేస్తాం. 2018 చూస్తే వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చింది 126 crores అనమాట. వీళ్ళ శాలరీ తీసుకుంటే 14.5 crores. సో ఈ 14.5 crores ప్రాఫిట్లో ఎంత పర్సెంటేజ్ చూస్తే 12% అనమాట. సో నార్మల్గా సో ప్రమోటర్స్ అనేవాళ్ళు మ్యాక్స్ 10% వరకు తీసుకోవచ్చు, కానీ వీళ్ళు ఇక్కడ 2018లో 12% శాలరీ తీసుకుంటారు అనమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. 2019లో వీళ్ళు శాలరీస్ తీసుకుంది 17.55 crores. ఓకే, ప్రాఫిట్స్ వచ్చింది 112 crores అనమాట. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ 2018లో ప్రాఫిట్స్ వచ్చింది 126 crores, 2019కి వచ్చేందుకు 112 crores. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ తగ్గినాయి కానీ శాలరీస్ అనేది పెరిగిందనమాట. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ శాలరీ 14 crores, 2019లో 17 crores అనమాట. అంటే ప్రాఫిట్స్ తగ్గినాయి కానీ శాలరీస్ పెరిగిందనమాట. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఈ ప్రాఫిట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ 16% శాలరీస్ ఉందన్నమాట ప్రాఫిట్స్లో. ఓకే, ఇది నెగిటివ్ పాయింట్, నోట్ చేసుకుందాం. ఓకే, ప్రాఫిట్స్ డిక్రీజ్ ఇన్ 2019 బట్ salary increased.
అలాగే 2020లో వీళ్ళు శాలరీ తీసుకుంది 23 క్రోర్స్ తీసుకున్నారు. ప్రాఫిట్స్ వచ్చి 157 క్రోర్స్ అనమాట. ఈ ప్రాఫిట్స్లో శాలరీస్ అనేది 15% అనమాట. అంటే వీళ్ళు శాలరీస్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఇది నెగిటివ్ పాయింట్. ఇక్కడ నోట్ చేసుకున్నాము. డ్రాయింగ్ మోర్ శాలరీ, ఓకే, శాలరీస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. ఓకే, మనం ఇప్పుడు ఈ శాలరీస్ అనేది ఎంప్లాయీస్కి ఎంత ఇస్తున్నారు అనేది అది చెక్ చేసుకుందాము. సో దానికోసము మనకి ఇక్కడ పేజ్ 110లో నోట్ 26 ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఉందన్నమాట. దీంట్లో శాలరీ, వేజెస్, బోనస్. సో ఇక్కడ ఎంప్లాయీ శాలరీస్ ఎంత ఉందంటే 40 క్రోర్స్ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఏంటంటే 22.7 క్రోర్స్. అంటే సో కంప్లీట్ ఎంప్లాయీస్ శాలరీస్ వచ్చి 40 క్రోర్స్ అయితే డైరెక్టర్స్ మాత్రమే 22 క్రోర్స్ వస్తుంది అనమాట. అంటే టోటల్ ఎంప్లాయీస్ శాలరీలో హాఫ్ శాలరీ వీళ్ళు తీసుకుంటారు అనమాట. ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. సో అలాగే ఇక్కడ చెక్ చేసినాం అనుకో 2019-18 ఇక్కడ శాలరీస్, వేజెస్, బోనస్. ఓకే, టోటల్ శాలరీస్ 34.35 క్రోర్స్ అనమాట. ఇది 19 ఫైనాన్స్ ఇయర్. దీంట్లో డైరెక్టర్ రెమ్యునరేషన్ చూస్తే 17.25 క్రోర్స్. అంటే కంప్లీట్ ఎంప్లాయీస్ శాలరీలో 50% డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఉందన్నమాట. ఇది చాలా ఎక్కువ అనమాట. ఇది నెగిటివ్ పాయింట్. ఓకే, మనం ఇప్పుడు మేనేజ్మెంట్ శాలరీని బట్టి ఏం అబ్జర్వ్ చేసినామంటే 2016 అలాగే 2017లో సో మ్యాక్సిమం లిమిట్ శాలరీ ఎంత ఉందో మొత్తం లిమిట్ శాలరీ తీసుకుంటారనమాట. అది నెగిటివ్ పాయింట్. అలాగే ప్రాఫిట్స్ కంపేర్ చేసినప్పుడు వీళ్ళ శాలరీ ఎక్కువ ఉందన్నమాట. 15%, 16% అలా ఉందన్నమాట. అది నెగిటివ్ పాయింట్. అలాగే 2019లో ప్రాఫిట్స్ డిక్రీజ్ అయినాయి కానీ శాలరీ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. అది నెగిటివ్ పాయింట్. అలాగే సో ఎంప్లాయీస్తో కంపేర్ చేస్తే 50% శాలరీ డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఉందన్నమాట. అది నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత మనము ఇంకోటి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ చెక్ చేస్తాము. సో అది కూడా ఇంపార్టెంట్. సో అది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలా. సో మనము ఇక్కడ 2020 ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ చెక్ చేస్తున్నాము. సో నేను ఈ రిపోర్ట్లో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ సెర్చ్ చేస్తాను. రిలేటెడ్ పార్టీ చెక్ చేసినామంటే ఓకే, సో ఇక్కడ రిలేటెడ్ పార్టీ ఉన్నది. అది ఎవరు ఉన్నది ఇక్కడ ఉన్నది. ఫస్ట్ చూస్తే ఇక్కడ ఎస్ఎన్ గుప్తా, ఈయన వచ్చి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్. తర్వాత ఎంపీ గుప్తా, ఈయన హోల్ టైమ్ డైరెక్టర్. ఆర్పి గుప్తా హోల్ టైమ్ డైరెక్టర్. అజయ్ గుప్తా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట. సో అలాగే ఇక్కడ వీళ్ళంగా కొందరు రాజేష్ గుప్తా ఇలా ఉన్నారు. సో అలాగే ఇక్కడ అదర్ రిలేటెడ్ పర్సన్, రిలేటెడ్ ఎంటిటీస్. సో వీళ్ళంతా అఫీషియల్గా కంపెనీలో ఉన్నవాళ్ళు. అలాగే వీళ్ళకు రిలేటెడ్ పర్సన్స్ ఎవరైనా ఈ కంపెనీలో ఏమైనా వాళ్ళకి పాత్ర ఉందా అనేది ఇక్కడ ఉన్నదనమాట. ఇక్కడ అదర్ రిలేటెడ్ పర్సన్, రిలేటెడ్ ఎంటిటీస్, నేచర్ ఆఫ్ రిలేషన్షిప్. సో ఫస్ట్ వచ్చి స్వీటీ గుప్తా, ఈమె వచ్చి వైఫ్ ఆఫ్ ఎస్ఎన్ గుప్తా. ఓకే, ఎస్ఎన్ గుప్తా వచ్చి ఎండి, వీళ్ళ వైఫ్ వచ్చి స్వీటీ గుప్తా. అలాగే దినేష్ గుప్తా సన్ ఆఫ్ ఎస్ఎన్ గుప్తా. సో ఎండి కొడుకు వచ్చి దినేష్ గుప్తా. తర్వాత సవితా గుప్తా, ఈమె వచ్చి వైఫ్ ఆఫ్ ఎంపీ గుప్తా. ఓకే, ఇక్కడ ఎంపీ గుప్తా ఈయన హోల్ టైమ్ డైరెక్టర్. వీళ్ళ వైఫ్ వచ్చి సవితా గుప్తా. అలాగే వికాస్ గుప్తా, ఈయన సన్ ఆఫ్ ఎంపీ గుప్తా. ఓకే, ఎంపీ గుప్తా సన్ వచ్చి వికాస్ గుప్తా. అలాగే మంజు గుప్తా వైఫ్ ఆఫ్ ఆర్పి గుప్తా. ఓకే, వైఫ్ ఆఫ్ ఆర్పి గుప్తా వచ్చి మంజు గుప్తా. అలాగే వీళ్ళ కొడుకు కూతురు వచ్చి సాహిల్ గుప్తా, నేహా గుప్తా అనమాట. అలాగే ఇక్కడ మనకు రిలేటెడ్ ఎంటిటీస్ ఉన్నాయి. భారత్ రసాయన్ లిమిటెడ్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన కంపెనీ. సో అలాగే భారత్ గ్రూప్లో ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయన్నమాట. అవేమంటే భారత్ ఇన్సెక్టిసైడ్స్ లిమిటెడ్, బిఆర్ అగ్రోటెక్ లిమిటెడ్, భారత్ అగ్రోకెమికల్ ఎల్ఎల్పి. సో ఈ కంపెనీస్ భారత్ రసాయన్ లిమిటెడ్ సబ్సిడీ కంపెనీస్ కాదనమాట. సో భారత్ గ్రూప్లో ఉన్న వేరే కంపెనీస్ అనమాట. అంటే ఇవి మేనేజ్మెంట్ కంపెనీస్. భారత్ రసాయన్ లిమిటెడ్ అనేది లిస్ట్ అయిన కంపెనీ అనమాట. ఓకే, ఇవి డిఫరెంట్ కంపెనీస్. భారత్ రసాయన్ లిమిటెడ్ అనేది డిఫరెంట్ కంపెనీ అనమాట. సో కానీ ఈ కంపెనీస్కు భారత్ రసాయన్ లిమిటెడ్కు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనమాట. సో అవి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. మనము రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా క్లీన్గా అలాగే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ విత్ రిలేటెడ్ పార్టీస్ అని ఉంది. దీంట్లో సో మేనేజర్ రెమ్యునరేషన్ వచ్చి ఎస్ఎన్ గుప్తా. వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉందంటే 5.58 క్రోర్స్ ఈ 2020లో. అలాగే భారత్ రసాయన్ లిమిటెడ్ అనేది మేనేజ్మెంట్ నుండి లోన్గా తీసుకుందన్నమాట అమౌంట్ 16.38 క్రోర్స్. ఓకే, సో అలాగే ఆ లోన్ మీద
భారత్ రసాయన్ లిమిటెడ్ మేనేజ్మెంట్ కు 3.47 crores పే చేశారు అనమాట. అలాగే ఎంపీ గుప్తా నుండి కూడా కంపెనీ లోన్ గా తీసుకుంది అనమాట. ఆర్పి గుప్తా నుండి తీసుకుంది అనమాట. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, ఇవి చాలా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో అలాగే ఇక్కడ అగ్రోటెక్ లిమిటెడ్ కు సో సేల్స్ వచ్చి 116 crores ఉందన్నమాట. ఓకే, సో అలాగే మెటీరియల్ పర్చేస్ వచ్చి 11.3 crores ఉందన్నమాట. అలాగే భారత్ అగ్రోకెమ్ లిమిటెడ్ ఇక్కడ సేల్స్ వచ్చి 6.63 crores ఉంది. అలాగే భారత్ ఇన్సెక్టిసైడ్స్ ఇక్కడ మెటీరియల్ పర్చేస్ వచ్చి 18.17 crores, సేల్స్ వచ్చి 42.16 crores. సో ఇక్కడ ఏమంటే భారత్ రసాయన్ లిమిటెడ్ నుండి ఇంకా మేనేజ్మెంట్ కంపెనీస్కు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే సేల్, పర్చేజ్లు. సో ఇవి మనం చాలా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. అలాగే భారత్ రసాయన్ లిమిటెడ్ మేనేజ్మెంట్ ఉన్నారు, వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు. అలాగే ఆ మేనేజ్మెంట్ వచ్చి కంపెనీకి అప్పుగా డబ్బులు ఇస్తుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ కింద వెళ్ళామంటే ఇక్కడ స్వీటీ గుప్తా అనమాట. ఈమె వచ్చి ఎండి వైఫ్ అనమాట. ఆమె వచ్చి కంపెనీకి డబ్బులు ఇచ్చింది అనమాట. సో ఇక్కడ లోన్ రీపేడ్, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ వచ్చి 6.87 lakhs. అలాగే ఇక్కడ చూసినట్టే ఎంపీ గుప్తా అండ్ సన్స్, సో లోన్ రిసీవ్డ్ 1.4 crores, ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ 19 lakhs. అలాగే సవితా గుప్తా లోన్ రిసీవ్డ్ 7.3 crores అనమాట. సో ఇలాగా సో మేనేజ్మెంట్ కంపెనీకి లోన్స్ ఇచ్చింది అనమాట. సో దానివల్ల వీళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో దానికోసము ఇక్కడ పేజ్ 107లో మనకు ఆ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే సెక్యూర్డ్ లోన్స్ అండ్ క్యాష్ క్రెడిట్స్. ఓకే, భారత్ రసాయన్ లిమిటెడ్కు సో బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయి, అలాగే మేనేజ్మెంట్ దగ్గర కూడా అప్పు తీసుకుందనమాట. సో ఇప్పుడు బ్యాంకుల్లో అప్పుకి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు, అలాగే మేనేజ్మెంట్ దగ్గర తీసుకున్న లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసామంటే ఫస్ట్ 2019-20 ఎస్బీఐ దగ్గర లోన్ ఉంది. సో వీళ్ళు భారత్ రసాయన్ లిమిటెడ్ ఎస్బీఐ దగ్గర 8.7%తో లోన్ తీసుకున్నారు అనమాట. అలాగే హెచ్డిఎఫ్సి దగ్గర 8.9%తో లోన్ తీసుకున్నారు అనమాట. ఎస్ బ్యాంక్ దగ్గర 9%తో లోన్ తీసుకున్నారు అనమాట. ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 8.85%తో లోన్ తీసుకున్నారు అనమాట. అలాగే 2018-19 చూస్తే ఎస్బీఐ దగ్గర 8.5%, హెచ్డిఎఫ్సి 8.7%, ఎస్ బ్యాంక్ 9%. ఇక్కడ చూసినామంటే వీళ్ళు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని ఆ లోన్కి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నట్టే 8.7%, 8.5%, 9% అలా పే చేస్తున్నారు. అలాగే భారత్ రసాయన్ లిమిటెడ్ అనేది మేనేజ్మెంట్ దగ్గర లోన్గా తీసుకుందామంటే డబ్బులు, సో దానికి పే చేస్తున్న ఎంత చేస్తున్నా అంటే యావరేజ్ 9% అనమాట. అంటే యావరేజ్ 9% అంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. యావరేజ్గా 9% పే చేస్తామన్నమాట. అంటే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నానికి వీళ్ళు పే చేస్తున్నారు 8.5, 8.7, 9% పే చేస్తున్నారు. కానీ మేనేజ్మెంట్కి అనేది 9% పే చేస్తుంది అనమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అంటే బ్యాంకుల దగ్గర కన్నా మేనేజ్మెంట్ దగ్గర లోన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనమాట ఈ కంపెనీ. సో ఇది నెగిటివ్ పాయింట్. సో ఎందుకు ఇలా చేస్తున్నట్టే మనకు డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు అనమాట. ఒకటి వచ్చి భారత్ రసాయన్ లిమిటెడ్ బ్యాంకులను అప్రోచ్ అయినప్పుడు సో బ్యాంకులు సో లోన్స్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఏమంటే మేనేజ్మెంట్ ఈ భారత్ రసాయన్ లిమిటెడ్కు డబ్బులు ఇస్తుంది అనమాట లోన్గా. ఓకే, సో అప్పుడు వీళ్ళు 9% ఇంట్రెస్ట్ తీసుకుంటారు అనమాట. అది ఒక రీజన్ ఉండొచ్చు. లేదంటే మేనేజ్మెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉందన్నమాట. ఆ డబ్బులు వాళ్ళు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. అంటే వేరే దగ్గర ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అనుకోండి, వాళ్ళకి 5 yearsకు 6%, 7% అలా వస్తుందన్నమాట. అదే ఈ కంపెనీకి లోన్గా ఇచ్చినారంటే వీళ్ళకి 9% వస్తుందన్నమాట 1 yearలోనే. సో బ్యాంకుల దగ్గర కన్నా వీళ్ళు ఇచ్చిన కంపెనీ దగ్గర వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో అది నోట్ చేసుకున్నాము. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ఓకే, ట్రాన్సాక్షన్ బిట్వీన్ భారత్ రసాయన్ లిమిటెడ్ అండ్ గ్రూప్ కంపెనీస్. ఇక్కడ భారత్ రసాయన్ లిమిటెడ్కు అలాగే గ్రూప్ కంపెనీస్కు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. సేల్స్, పర్చేజెస్. ఇది మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ గ్రూప్ కంపెనీస్కు తక్కువగా సేల్ చేయొచ్చు, అలాగే బై చేసేటప్పుడు ఎక్కువగా బై చేయొచ్చు అనమాట. ఓకే, సో అది నెగిటివ్ అనమాట. సో అందుకే ఏదైనా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు మనం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్ ఉంటాయి, మనం ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మేనేజ్మెంట్ గేవ్ లోన్ టు కంపెనీ విత్ హై ఇంట్రెస్ట్. అంటే బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్న ఇంట్రెస్ట్ కన్నా
సో వీళ్ళు ఇచ్చే లోన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో అది నెగిటివ్ పాయింట్ అనమాట. మేనేజ్మెంట్ గేవ్ లోన్ టు కంపెనీ విత్ హై ఇంట్రెస్ట్. సో ఈ పాయింట్ నెగిటివ్ అనమాట. నేను ఇప్పటి వరకు శాలరీస్ బేస్ చేసుకొని అలాగే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ తీసుకొని ఏం అబ్జర్వ్ చేసామంటే, సో మేనేజ్మెంట్ ఎక్కువ శాలరీ తీసుకుంటుంది అనమాట. అలాగే సో మేనేజ్మెంట్ కంపెనీకి లోన్గా డబ్బులు ఇచ్చింది, దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అంటే బ్యాంకుల కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టే వీళ్ళు శాలరీస్ ఎక్కువ తీసుకుంటారు, ఆ శాలరీ వచ్చిన అమౌంట్ మళ్ళీ కంపెనీకి లోన్గా ఇస్తున్నారు అనమాట. లోన్గా ఇచ్చి మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్తో తీసుకుంటారు అనమాట. సో ఇలా సైకిల్గా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది నెగిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం భారత్ రసాయన్ లిమిటెడ్ వాల్యుయేషన్ అనాలిసిస్ చెక్ చేస్తాము. సో కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 5266 crores ఉంది. సో కరెంట్ పీ వచ్చి 34.32 ఉందన్నమాట. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ 7.74 ఉంది. ఓకే, సో ఫస్ట్ పీఈ చెక్ చేస్తాం. కరెంట్ పీఈ వచ్చి 34.32. సో లాస్ట్ 5 years మీడియం పీఈ అలాగే లాస్ట్ 3 years మీడియం పీఈ చూస్తాం. 3 years మీడియం పీఈ చూస్తే 21.29 ఉంది. అలాగే 5 years మీడియం పీఈ చూస్తే 22.59 ఉందన్నమాట. ఓకే, 21, 22 మీడియం పీఈ అనేది. సో కరెంట్ పీఈ చూస్తే 34. సో ఈ 3 years మీడియం పీఈ కానీ 5 years మీడియం పీఈతో కంపేర్ చేస్తే కరెంట్ పీఈ అనేది ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి కరెంటు భారత్ రసాయన్ లిమిటెడ్ అనేది ఓవర్ వాల్యూడ్ అనమాట. ఇది ఒక పాయింట్. ఇప్పుడు మనము మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ చూస్తాము. ఓకే, మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ అంటే సో ఇక్కడ కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 5266 crores. అలాగే 2020లో వీళ్ళ సేల్స్ ఎంత ఉన్నాయంటే 215 crores ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు మార్కెట్ క్యాప్ బై సేల్స్ చేస్తాము. సో ఇక్కడ మార్కెట్ క్యాప్ బై సేల్స్ 5266 బై 215 మనకి ఎంత వచ్చిందంటే 4.33. దీని మీనింగ్ ఏమంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసే కంపెనీని మనం 4.3 రూపీస్ పెట్టి కొంటున్నాం అనమాట. సో ఇది రీజనబుల్. సో నెక్స్ట్ వన్ వచ్చి మార్కెట్ క్యాప్ ఫర్ ప్రాఫిట్స్. సో ఇదేమంటే కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 5266 crores. సో 2020లో ప్రాఫిట్స్ ఎంత అనేది చెక్ చేస్తాము. ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చి 157 crores అనమాట. ఇక్కడ 5266 బై 157 crores చేస్తే మనకు 33 వస్తుంది అనమాట. అంటే దీని మీనింగ్ ఏమిటంటే 1 రూపీ ప్రాఫిట్ జనరేట్ చేసే కంపెనీని మనము 33 రూపీస్ పెట్టి కొంటున్నాం అనమాట. ఇది చాలా ఎక్కువ అనమాట, హై. అలాగే మనం ఆర్ఓఈ ఆర్ఓసి చెక్ చేస్తాము. ఇక్కడ ఆర్ఓఈ ఆర్ఓసి చూస్తే ఓకే 2020లో 32% ఉంది. అలాగే ఆర్ఓసి 33% అనమాట. ఓకే, March 19 చూస్తే 31% ఉంది, 31% అనమాట. సో ఇక్కడ ఆర్ఓఈ ఆర్ఓసి అనేది బాగుందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. నేను ఇప్పుడు వాల్యుయేషన్కి ఏం కంక్లూజన్ చేయొచ్చు అంటే, సో కరెంట్ పీఈని బేస్ చేసుకొని సో ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అంటే 3 years మీడియం పీఈ వచ్చి 21, అలాగే స్టాక్ పీఈ వచ్చి 34 అనమాట. అలాగే మార్కెట్ క్యాప్ పర్ సేల్స్ అలాగే మార్కెట్ క్యాప్ ప్రాఫిట్స్ చూసినామంటే సో కరెంట్ వాల్యుయేషన్ వచ్చి హై ఉందన్నమాట. ఓవరాల్గా మనం ఈ కంపెనీ గురించి ఏం అనలైజ్ చేసినామంటే, సో సేల్స్ అనేది 2011 నుండి 2020 వరకు చాలా బాగా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అనమాట. అది పాజిటివ్ పాయింట్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అనేది డిక్రీజ్ చేసినారు. దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెరిగిందనమాట. అది పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళు ట్యాక్స్ అనేది బాగా పే చేస్తూ వచ్చినారు. అది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే ఆర్ఓఈ ఆర్ఓసి అనేది 30% రేంజ్లో ఉందన్నమాట. సో అది పాజిటివ్ పాయింట్. అలాగే 2020లో డెప్ట్ అనేది డిక్రీజ్ చేసినారు అనమాట. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ అనమాట. సో నెగిటివ్ పాయింట్స్ వచ్చారు. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. అది ఒక నెగిటివ్ పాయింట్. అలాగే 2018-19 చూస్తే రిసీవబుల్స్ ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో అదే ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత సిఎఫ్ అనేది లెస్ దెన్ ప్రాఫిట్ అనమాట. అంటే వచ్చిన ప్రాఫిట్స్ను మొత్తం అంతా క్యాష్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాను అనమాట. అది నెగిటివ్ పాయింట్. అలాగే ఫ్రీ క్యాష్ ఇస్ నెగిటివ్ డ్యూ టు హై ఇంట్రెస్ట్. తర్వాత షేర్ హోల్డింగ్ డీటెయిల్స్ ఆర్ నాట్ అప్డేట్ ఇన్ బిఎస్సి వెబ్సైట్, ఇది ఒకటి. అలాగే ఈ కంపెనీ వాళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ అలాగే కాన్ఫరెన్స్ కాల్స్ కండక్ట్ చేయట్లేదు అనమాట. ఇది ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత శాలరీస్ చూస్తే వీళ్ళు మ్యాక్సిమం శాలరీ లిమిట్ డ్రా చేస్తున్నారు అనమాట. అలాగే వీళ్ళు శాలరీస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. 15%, 16% తీసుకుంటున్నారు. అది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత 2019లో ప్రాఫిట్స్ డిక్రీజ్ అయినాయి, కానీ శాలరీస్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. అది ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత వీళ్ళకు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ మేనేజ్మెంట్ భారత్ రసాయన్ లిమిటెడ్కు లోన్గా డబ్బులు ఇచ్చేసి సో దాని నుండి వీళ్ళు 9% ఇంట్రెస్ట్ తీసుకుంటారు అనమాట. అది
బ్యాంకుల దగ్గర తీసుకున్న లోన్ కన్నా ఎక్కువ ఉందన్నమాట ఇంట్రెస్ట్ రేటు. అది ఒక నెగిటివ్ పాయింట్. అలాగే భారత్ రసాయన్ లిమిటెడ్కు భారత్ గ్రూప్ కంపెనీస్కు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మనం ఇంతవరకు భారత్ రసాయన్ లిమిటెడ్ ఇంట్రడక్షన్, బిజినెస్ అనాలిసిస్, డివిడెండ్ అనాలిసిస్, యాన్యువల్ రిజల్ట్ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, మేనేజ్మెంట్ అనాలిసిస్, వాల్యుయేషన్ అనాలిసిస్, అలాగే షేర్ హోల్డింగ్ అనాలిసిస్ చేసినాము. సో మనం ఇంకా కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. సో మీరు ఈ కంపెనీలో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో మీరు సొంతంగా అనలైజ్ చేసుకొని మీకు అది నచ్చితే ఇన్వెస్ట్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి అనమాట. సో నేను చెప్పిన దాన్ని బట్టి బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవద్దు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.